ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికి వందనాలు తెలియజేయుచున్నాం. మనం ఆరాధనలోకి ప్రవేశించక మునుపు పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. 118వ కీర్తన 28వ వచనం అందరం కలిసి మనం చదువుకుందాం. 118వ కీర్తన 28వ వచనము మనమందరం కలిసి మనం చదువుకుందాం. నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. నీవు నా దేవుడవు, నిన్ను ఘనపరిచేదను. ఒక మాట, నీవు నా దేవుడవు. చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రభు సాయం కొరకు. మోకరించగలిగిన అందరూ మోకరించండి, ఏదైనా సమస్యలు ఉంటే తప్ప. ప్రేమగల పరలోకపు తండ్రి, మహోన్నతుడైన దేవ, కృపగల మా నాయన, మా సృష్టికర్త, మా నిర్మాణకుడే స్తోత్రములు. గత వారంతో మమ్మల్ని భద్రపరిచి కాపాడి మా ఆయుష్ పొడిగించి బ్రతకమని సెలవిచ్చి నీ కృపాతిశయాన్ని బట్టి నీ మందిలో ప్రవేశం మాకు అనుగ్రహింపజేసిన దేవుడిగా మాకున్నందరికీ ఆరాధిస్తూ ఉన్నాం. పాటల ద్వారా నీ ఘనమైన నామాన్ని పొగిడే భాగ్యం మాకు ఇచ్చినందుకే స్తోత్రాలు. పాటల ద్వారా కూడా నీ ప్రేమ ఎంత గొప్పదో మేము గ్రహించేదానికి, నీ కార్యం ఎంత గొప్ప ఎరిగేదానికి సహాయపడుతూ వచ్చినందుకే ఆరాధిస్తూ కీర్తిస్తున్నాం. వచ్చిన పరిశుద్ధులు మా పిల్లలందరం బట్టి స్తోత్రాలు. ఇంకా మార్గ మధ్యలో మా పిల్లలు మీరు బలపరిచి అధికమైన ఆలస్యం కాకుండా నీ సన్నిధికి నడిపించండి. నూతనమైన వారు తీసుకురానండి తండ్రి. చదువుకున్న మాటలు దీవించండి. కొన్ని తలంపులు నీ మాటలు మాకు అనుగ్రహింపచేయండి తండ్రి. నీ ప్రేమ ఎంత గొప్పదో నీ వాక్య వీళ్ళు మేము చూసి ఎరిగి గ్రహించి ఆత్మతో సత్యంతో నిన్ను ఆరాధించలాగిన తండ్రి మా ఆత్మలను సిద్ధపరచండి. బలహీనను కరుణించండి ఆయన, సిరుచడం మరుగుపరచండి. నీ మాటలు అనుగ్రహింపచేయండి. స్తోత్రం చెల్లిస్తూ పిఎస్ ఇష్టం కర్ణాటక స్వాధీనం ఉంచుకోమని కోరుకుంటూ ఆరాధిస్తూ యేసు ప్రభువు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. కనుక మనం ఒక మాట మనం చదువుకుంటూ వచ్చాము, నా దేవుడవు నీవే. ఇదే మన ఆరాధన. అంటే నా దేవుడవు నీవే. ఎవరి దేవుడు? ఈ దేవుడు ఎవరు? మన పితరులు గ్రహించారు ఈ దేవుడు ఎవరు అనే సత్యాలు. మనం కూడా ఆ గ్రహింపులోకి వచ్చిన వారమై మన ప్రభు అయిన దేవుణ్ణి మనం ఏం చేయాలి? మనం ఆయన్ని ఆరాధించాలా, ఆ దేవుని మనము కీర్తించాలా, ఘనపరచాలని దేవుని యొక్క వాక్యం మనకు ప్రత్యేకంగా జ్ఞాపకం చేయబడుతుంది. చూడండి 22వ కీర్తన 9-10 వచనాలు. 22వ కీర్తన 9-10 వచనాలు. గర్భము నుండి నన్ను తీసినవాడు నీవే కదా, నేను నా తల్లి యొద్ద సన్నిపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. గర్భవాసిని మొదలుకొని నాకు ఆధారము నీవే, నా తల్లి కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. నా దేవుడవు నీవే, గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా. అంటే నా సృష్టికర్త అయిన దేవుడవు నీవే. కనుక నా దేవుడు ఎవరంటే నన్ను పుట్టించిన దేవుడు, నన్ను సృజించిన దేవుడు. చాలా ప్రాముఖ్యమైనది. గర్భవాసిని మొదలుకొని నాకు ఆధారమైన నా దేవుడు, ఇదే చాలా ప్రాముఖ్యమైనది. ఈ సత్యాన్ని మనందరం ఎరగాల. కనుక నా దేవుడు ఎవరంటే, నా దేవుడు ఎవరంటే నన్ను పుట్టించిన దేవుడు, నాకు ఆధారమై ఉంటున్న దేవుడు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. 100వ కీర్తన రాయబడింది, ఆయనే మనలను పుట్టించాను, ఆయనే మనలను పుట్టించాలన్న మాట మనం చూస్తాం. మన పితరులు చాలామంది గ్రహించారు. మన పితరులు సౌలు కూడా, పౌలు అంటాడు, ఏమంటాడు? తల్లి గర్భంలో నన్ను నువ్వు పిలిచావు అనే మాట మనం చూస్తాము. తల్లి గర్భంలోనే దేవుడు ఏం చేస్తూ వచ్చాడంట? పౌలుని ఏర్పాటు చేస్తాను, గ్రహింపులోకి రాగలుగుతూ వచ్చాడు ఆయన. ఎంత అద్భుతమైన దేవుడు! కనుక మనం మొదటగా మనం చూడగలుగుతున్నాము. కనుక నా దేవుడు ఎవరంటే, నేను సేవిస్తున్న దేవుడు ఎవరంటే, నేను ఆరాధిస్తున్న దేవుడు ఎవరంటే నన్ను పుట్టించిన దేవుడు, నాకు ఆధారమై ఉంటున్న దేవుడు అనే సత్యం ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ ప్రత్యేకంగా మన జ్ఞాపకము చేయబడుతూ ఉంది. రెండవదిగా మనం గమనించినట్లయితే మరో మాట కూడా, ఇదే మాట కూడా మా కీర్తనకాడు అంటాడు. చూడండి 91వ కీర్తనలో దావీదు భక్తుడు అంటాడు. 71వ కీర్తనలో కూడా దావీదు భక్తుడు చెప్పిన మాట చూడండి, 6వ వచనం, 71:6. గర్భవాసైదును మొదలుకొని నీవే నాకు ప్రాపకుడు ఇంటివి, తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడు నీవే. ఈ మాట గమనించండి. కనుక ఒక మాట, గర్భవాసి మొదలుకొని నీవే నాకు
ప్రాపకుడు ఇంటివి, తల్లి గర్భం నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే. కాబట్టి నిన్ను స్తుతించుకుంటా నేను ఎట్లా ఉండగలను, నిన్ను ఆరాధించుకుంటే నేను ఎట్లా ఉండగలను? మొట్టమొదటి గ్రహించాలి మనం. నన్ను పుట్టించిన దేవుడు, నన్ను కలగజేసిన దేవుడు, నాకు ఆధారమైంచిన దేవుడు, నన్ను ఉద్భవింపజేసిన దేవుడు. కనుక ఈ దేవుడు అంటే నా దేవుడు, స్వయం వ్యక్తిగతంగా నా దేవుడు. ఆయన చాలా ప్రాముఖ్యం. ఈ అనుభవంలోకి వస్తే మనం మన ప్రభు అయిన దేవుడిని ఆరాధించుకుంటే మనము ఏమాత్రం మనము ఉండలేము అనే సత్యం ఇక్కడ జ్ఞాపకము చేయబడుతుంది. ఈ అనుభవంలోకి వస్తే అసలు మనం ఆరాధించుకుంటలేము. ఆ సంతోషం వేరే. నా దేవుడు ఎవరు అనుకుంటున్నారు? ఆకాశమును భూమిని సముద్రాన్ని సమస్తాన్ని కలగజేసిన దేవుడు, సర్వభూమికి మహారాజు అయిన దేవుడు, సమస్తానికి ఆది సంభూతుడైన దేవుడు. నా దేవుడు ఎవరు అనుకుంటున్నారు? చిన్న భౌతికంగా మన తల్లిదండ్రులు ఎవరైనా మంచి పొజిషన్లో ఉంటే, మంచి ఉద్యోగులు ఉంటే, మా నాన్న ఎవరు అనుకున్నారు? పోలీస్ ఆఫీసరు. మా నాన్న ఎవరు అనుకున్నారు? పెద్ద ఇంజనీరు. మా నాన్న ఎవరు? డాక్టరు. ఎంత గర్వం చెప్పుకుంటాం. మరి ఈ నాన్న ఎవరు? సృష్టికర్త, సమస్తాన్ని కలగజేసిన దేవుడు. ఆయన లేకపోతే మనం ఇక్కడ లేవు. మరి ఇంకెంత గర్వంగా చెప్పుకోవాలి? నా దేవుడు ఎవరు? నా తండ్రి అయిన దేవుడు, నా పరమ తండ్రి అయిన దేవుడు. చాలా అద్భుతమైన సంగతి అండి. ఈ గ్రహింపులోకి మనం రాగలిగితే మన ప్రభువుని మనం ఆరాధించుకుంటూ ఉండలేము అనేది జ్ఞాపకం చేయబడుతుంది. ఈ లోకానికి రాకమునుకుని ఎక్కడున్నాము మనము? ఈ లోకానికి రాకముందు ఎక్కడున్నాము మనము? మనం తండ్రిలో ఉన్నామని రాయబడింది. ఎక్కడ ఉంటాం మనము? తండ్రిలో ఉన్నాము, ఆయనలో మనం ఉన్నాము. తగిన సమయం ఈ లోకానికి మనను పంపించాడు. ఆ తండ్రి చాలా ప్రాముఖ్యమైన వాడు, మనకు శాశ్వతమైన వాడు. ఆయన నిత్యుడగు తండ్రి. ఈ గొప్ప తలంపులోకి మన రావాలని దేవుని యొక్క వాక్యం మన జ్ఞాపకం చేయబడుతూ ఉంది. 18వ కీర్తన 2వ వచనం. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు. నా దేవుడు ఎవరంటే మనం ఎన్ని ధ్యానించలేం. దీంట్లో ఒక మాట, నా దేవుడు ఎవరంటే నా రక్షణ శృంగము. ఎవరుంటాయినా? నా రక్షణ, ఇది మాట గమనించాల, నా రక్షణ శృంగము. ఆయన నా దేవుడు అయినప్పుడు నాకు ఇంకా రక్షణ ఎందుకు అనుకోవచ్చు మనం. మొదటి మనుషులైన అవాదాలను బట్టి మానవ జాతి అంతడు ఏమైపోయినారు? పాపముగా చేపట్టారు. ఒక మనిషినికి అవిధేయతను బట్టి లోకంలోనికి ఏమొచ్చిందట? పాపమును బట్టి మరణం అందరికీ సంతృప్తమాయను. అందుకే లోకంలో పుట్టిన ప్రతి మానవుడు పాపి, ఏ భేదం లేదు. మనమందరం కూడా పాపముగా చేయబడ్డాము అనేది దేవుని యొక్క వాక్యం మన జ్ఞాపకము చేయబడుతుంది. ఈ పాపాన్ని బట్టి నెమ్మది లేక, మనశ్శాంతి లేక, జీవితంలో నిరాశ, నిస్పృహ, కురింగిదల, కలవరము, దుఃఖంతో మానవులైన మనము కురిగిపోయి ఉన్నాం. అలాంటి మనకు ప్రభువైన దేవుడు ఆయన మనకు రక్షణ శృంగంగా ఆయన చేయబడ్డాడు. ఈ రక్షణ మనకు ఎట్లా వచ్చింది? అందుకే అంటాడు చూడండి, అపోస్తలుడైన పౌలు గారు అంటారు రోమపత్రిక 8:32లో, తన సొంత కుమారునే ఇచ్చేదానికి దీని దేవుడు ఆయనతో పాటు సమస్తం మనకెందుకు ఇవ్వడు? తన సొంత కుమారుని ఆయన మనకు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడబ్బా? చాలా ప్రాముఖ్యమైనది. తన సొంత కుమారుని కనుక దేవుడు ఎందుకు ఇచ్చాడు? మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 9-10 వచనాలు. 9-10 వచనాలు చదవమ్మా. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపాను, ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించమని కాదు కానీ తానే మనను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమునకు తన కుమారుని పంపాను. ఇందులో ఎందుకు తన కుమారుని ఇచ్చాడంట? మన పాపములకు ప్రాయశ్చిత్తమునకు తన కుమారుని పంపాను. ఎక్కడ పంపాడు ఆయన తన కుమారుని? అమ్మ ఎక్కడ పంపాడు? 9వ వచనం రాయబడి ఎక్కడ పంపాడంట? దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపాను. కనుక లోకంలోనికి పంపాను. చాలా ఈ మాట గమనించాలా. తన అద్వితీయ కుమారుని, ఏక కుమారుని, ఒకటే కుమారుని, జగతి కుమారుడు ప్రభువు యేసుక్రీస్తు తండ్రి దేవుడు మన కొరకు ఈ లోకానికి పంపించి, లోకం అంటే మనమే.
యోహాను సువార్త 3:16 దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు. మనం ఎంతో ప్రేమించాడు కాబట్టి తన ప్రియకుమారుని లోకాన్ని మన కొరకు పంపించాడు. ఈ మాట గమనించాలి మనం. తన ప్రియకుమారుని ఈ లోకం పంపించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు. అందుకే ఈ లోకానికి తన ప్రియకుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని పంపించాడనే సత్యం ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో స్పష్టంగా మన జ్ఞాపకము చేయబడతా ఉంది. ఈ సత్యాలు మనం గుర్తించాలి. ఈ లోకంలోనికి ఎందుకు పంపాడు? మన పాపముల యొక్క ప్రాయశ్చిత్తము కొరకు. అందుకే యోహాను సువార్త 1:29 ఇదిగో లోక పాపములు మోసుకుని పోవు దేవుణ్ణి గొర్రెపిల్ల. లోక పాపములు మోసుకుని పోవు దేవుణ్ణి గొర్రెపిల్ల. మన పాప యావత్తు ఆయన మీద మోపడుతూ వచ్చింది. యెషయా గ్రంథం 53:5 మన అతిక్రమ క్రియలను బట్టి అతను గాయపరచబడాను, మన దోషులను బట్టి నల్లగొట్టబడాను, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడాను, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఎంత అద్భుతం! మన పాపల కొరకే శాపముల కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన గాయపరచబడ్డాడు, ఆయన అపహసించబడ్డాడు, కొట్టబడ్డాడు అనే మాటను మనం చూస్తున్నాం. ఇదంతా ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమించి తన ప్రియకుమారుని శిలువ బలిదానంగా ఆయన అర్పించాడు. అప్పుడు యేసుక్రీస్తు బలియాగం ద్వారా శిలువ రక్తం ద్వారా మనకు పాపక్షమాపణ దొరికింది. పాపం నుంచి విడుదల మనకు దొరికింది. మనకు ఆత్మరక్షణ మనకు దొరికింది. అందుకే పౌలు అపోస్తలుడు అంటాడు, ఆత్మరక్షణ పొందొచ్చు చెప్పన సఖ్యమైన మహిమయుక్తమైన సంతోషం కలవారే. ఒకప్పుడు ఈ సంతోషం లేదు మనకు, మన ఆత్మకు రక్షణ లేదు. అయితే యేసుక్రీస్తు బలియాగము ద్వారా మనకేం దొరికిందంట? కనుక రక్షణ దొరికింది. అందుకే ఆయన నా దేవుడు ఎవరంటే నా రక్షణ శృంగము, నా రక్షణ శృంగం. ఎంత అద్భుతమైన దేవుడు! అందుకే యెషయా భక్తుడు అంటాడు 12వ అధ్యాయంలో, నా రక్షణ కారణభూతుడైన దేవుడిని ఆయన్ని స్తుతిస్తాను. ఎంత అద్భుతమైన సంగతి! 12వ అధ్యాయంలో మాట రాయబడింది యెషయా గ్రంథంలో, నా రక్షణ కారణభూతుడైన దేవుడిని నేను స్తుతిస్తాను. కాబట్టి మన రక్షణ కారణభూతుడైన దేవుణ్ణి మనం ఏం చేయాలంటే ఆయన మనము ఆరాధించాలి, ఆయన మనం కీర్తించాలి, ఆయన మనము ఆయన్ని మనం ఏం చేయాలి? మనము స్తుతించాలనేది ఇక్కడ దేవుని యొక్క వాక్యం స్పష్టంగా మన జ్ఞాపకము చేయబడుతుంది. ఇక్కడ కూర్చున్న ప్రభువుని ఇప్పుడు దేవుని బిడ్డ, ఈ దేవుడు నువ్వు ఎరిగావా? నిన్ను పుట్టించిన దేవుణ్ణి, తల్లి గర్భంలో నిన్ను చూచిన దేవుడిని, నీకు ఆధారమైన దేవుణ్ణి నువ్వు ఎరిగావా? నీ కొరకు ఆ దేవుడు సిద్ధపరిచిన ఆ రక్షణను నువ్వు గుర్తించావా? ఆ రక్షణను స్వీకరించావా? ఈ అనుభవంలో నువ్వు వచ్చుంటే ప్రభుని స్తుతించకుండా ఉండలేవు. వాళ్ళు ఈ అనుభవంలో రాలేదంటే ప్రభు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ రోజైనా సరే కనుక నిన్ను సృష్టించిన సృష్టికర్తని దేవుని ఎరిగి ఆ దేవుణ్ణి ఆరాధించే అనుభవంలో నువ్వు ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు ఆయన. ఎంత అద్భుతమైన సంగతి! కనుక దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ప్రియకుమారుని లోకంలోనికి పంపాను. ఎందుకు పంపాడు? ఇదిగో లోక పాపను మోసుకుని పోవు దేవుణ్ణి గొర్రెపిల్ల. మన పాపముల కొరకు ఆయన మోసుకుంటూ వచ్చాడు, క్రయధనం చెల్లించాడు, త్యాగం చేసి తన ప్రాణాన్ని అర్పించాడు, రక్తం చెందించాడు. ఆ రక్తం ద్వారా మనకి ఏం దొరికిందంట? పాపక్షమాపణ. అందుకే యోహాను సువార్త 13:1 రాయబడింది ఒక మాట. యోహాను సువార్త 13:1. కనుక ఆ ప్రేమ ఎంత గొప్పది చూడండి. తాను ఈ లోకం నుండి ఎరిగినవాడై లోకములో ఉన్న తన వారిని ప్రేమించి, చాలండి, లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు కింద ఫుట్నోట్లో సంపూర్ణంగా ప్రేమించాను. ఎంత అద్భుతం! ఈ భూ ప్రపంచంలో ఏ మానవుడు కూడా మనల్ని సంపూర్ణంగా ప్రేమించలేరు. నీకు ఎంత క్లోజ్ ఫ్రెండ్ కావచ్చు, జిగిరి ఫ్రెండ్ కావచ్చు, ఎంత సన్నిహితంగా ఉండు, ఈ లోకంలో ఏ మానవుడి నుంచి నువ్వు సంపూర్ణమైన ప్రేమను మనము పొందుకోలేం. సంపూర్ణ ప్రేమ ఎక్కడ దొరుకుతుందంటే యేసు క్రీస్తులోనే దొరుకుతుంది. ఇంకెక్కడికి భూప్రపంచంలో దొరకదు. ఏం తమ్ముడు, సెల్ ఫోన్లో దొరకవు ఈ ప్రేమలు, అర్థమైందా? కాలేజీలో దొరకవు. కేవలం యేసు క్రీస్తు ప్రభువులోనే ఈ సంపూర్ణమైన ప్రేమ. అందుకే రాయబడింది, లోకమును తన వారిని ప్రేమించి. ఎంత అద్భుతమైన సంగతి! ఎవరు తన వారు? ఆయన రక్తం చేత విమోచించబడినవారు, కడగబడినవారు, శుద్ధి చేయబడినవారు, నీతిమంతులుగా తీర్చబడినవారు. తన వారిని లోకంలో అంతవరకు ప్రేమించాడు, సంపూర్ణంగా ప్రేమించాడు. ఆ ప్రేమను పొందుకున్న మనము మన ప్రభువుని దేవుణ్ణి ఏం చేయాలంటే మనం ఆయన్ని ఆరాధించాలి, ఆ దేవుని మనము కీర్తించాలి. అందుకే ప్రకటన గ్రంథంలో మాట రాయబడి ఉంది, 7వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 10వ వచనం. ఆ సింహాసనాసీనుడైన నా దేవునికి
గొర్రె పిల్లకును ఇక్కడ మనం చూస్తున్నాం. మనం చెప్పాల్సిందే, సింహాసనాసనమైన దేవునికి గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. అతని సింహాసనాసన దేవునికి ఆ గొర్రె పిల్లని క్రీస్తుకి మన రక్షణకి ఏం చేయాలంటే ప్రభుని స్తుతించాలి, ఆయన ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి మనం ఎంతగానో ప్రభుని స్తుతించాలని దేవుని యొక్క వాక్యం. కనుక నా దేవుడు ఎవరై అంటే, నా దేవుడు నా రక్షణ శృంగం, నాకు ఆత్మరక్షణ ఇచ్చిన దేవుడు. ఒకడు పాపాన్ని బట్టి అపరాధం బట్టి నేను చచ్చిన వాడిని, ఇప్పుడు ప్రభు నన్ను ఏం చేస్తూ వచ్చాడు, క్రీస్తులో బ్రతికించాడు. అందుకే రాయబడింది ఎఫెసీయులకు రాసిన పత్రికలో, ఆయన మహాప్రేమ చేత క్రీస్తులో మిమ్మును బ్రతికించాను. మహాప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని బ్రతికించునని దేవుని యొక్క వాక్యం ఇక్కడ స్పష్టంగా మన జ్ఞాపకము చేయబడతా ఉంది. అంత మాత్రమే కాదుగండి, ఇంకొక గొప్ప మాట ఉంది. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. ఒకరు మనము చూడుడి, మనము దేవుని పిల్లలమే, ఈ హేతువు చేత లోకం మనల్ని ఎరగదు, ఏలైనగా ఎరగలేదు. ప్రియులారా, దేవుని పిల్లలమై ఉన్నాము, ఏమవుతామో కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన చూద్దాము కనుక అది ఇక్కడ ఒక మాట చూస్తున్నాం. కనుక మనం దేవుని పిలవబడినట్లు మన తండ్రి మనకి ఎట్టి ప్రేమ కనుక అనుకరించినా చూడండి, మన దేవుని పిల్లలమని పిలువబడినట్లు. ఇప్పుడు మనం ఎవరంటే, మనము దేవుని ద్వితీయోపదేశం 14 రాయబడింది, మీరు మీ దేవుడిని యెహోవాకు బిడ్డలు. ఎవరంటే మనము, మీరు మీ దేవుడిని యెహోవాకు బిడ్డలు. ఈ మాట ఆలోచించండి, ఈ మాట చదివితే నాకు ఎంత ఉద్యమం వస్తుందో. ఎవరంటే మనము యెహోవాకి బిడ్డలు. ఎవరు యెహోవా? ఉన్నవాడు, ఆది అంతములేని దేవుడు, స్వయంభవుడైన దేవుడు, తానుకే తాను ఉన్నవాడైన దేవుడు, ఆ దేవుణ్ణి బిడ్డలం. అందుకే మనము దేవుణ్ణి పిల్లమని పిలవబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించునో చూడండి. ఎంత అద్భుతం ప్రియులారా. ఇప్పుడు మనం దేవుణ్ణి పిల్లలమై ఉన్నాం. ఏంటంటే మనం దేవుణ్ణి అంటే ఒకప్పుడు ఏమై ఉన్నాము, అపవాది పిల్లలమై ఉన్నాము, సాతాను పిల్లలమై ఉన్నాము, దుష్టుని పిల్లలమై ఉన్నాము. అయితే ఇప్పుడు రక్షణ పొందిన మనము, ఆ రక్షణ భాగ్యం పొందుకున్న మనము ఇప్పుడు ఏం చేపట్టామంటే, మనము దేవుని బిడ్డలం, దేవుని కుమారులం, దేవుని వారసులంగా మనం చేపట్టామని దేవుని యొక్క వాక్యం మన జ్ఞాపకము. దీని మించిన భాగ్యం మరొకటి మనకు లేదండి. మన దేవుని పిల్లలము అంటే దేవునికి చెందినంత కూడా మనకే, ఇంకా దేవునికి చెందినంత కూడా నావన్నీయు మీవే, నావన్నీయు మీవే అనే మాట మనం చూస్తాం. ఈ గొప్ప ఆధిక్యత క్రీస్తులో తండ్రి దేవుడు మనకు అనుగ్రహించాడని ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ప్రత్యేకంగా మన జ్ఞాపకము చేయబడుతున్నాయి. ఇంకా మనం చూడండి, ఇంకో మాట కూడా జ్ఞాపకం చేస్తున్నాము. 31వ కీర్తన 14-15 వచనాలు. 31వ కీర్తన 14-15 వచనాలు. యెహోవా, నీవే నా దేవుడు అని నేను అనుకునిచున్నాను, నా కాలగతులు నీ వశం చాలక నీ వశములో చాలు. నీవే నా దేవుడిని అనుకునిచున్నాను, నా కాలగతులు నీ వశములో, నువ్వే నా దేవుడు. అయితే నా కాలగతులు, నా భవిష్యత్తు నా దేవుని చేతిలో ఉంది. మనం అనుకుంటాం మన భవిష్యత్తు మన చేతుల్లో లేదు, లేదా మన భవిష్యత్తు సోది చెప్పేవారి చేతుల్లో లేదు. చాలామంది పొరపాటు చేయిస్తారు. వాడు సోద మంచి ఏదో బతు తెరుగు కొరకు వస్తాడు ఊర్ల మీదకి కదండి, బతు తెరుగు కొరకు వస్తాడు. ఏదో అదేంటది సొరకాయ పెట్టుకొని. అయితే మనలో చాలామంది పొరపాటున వాళ్ళు కూర్చోబెట్టి మర్యాద చేసి చేయిస్తారు, నా భవిష్యత్తు చెప్పని. మన భవిష్యత్తు ఈ లోకంలో ఎవరికి తెలియదు, కానీ ఎవరికి తెలుసు? దేవుడికి. అందుకే నా కాళ్ళగతులు అంటే నా భవిష్యత్తు నా దేవుని చేతుల్లో ఉంది. ఎంత అద్భుతం! మన భవిష్యత్తు కనుక ఈ లోకంలో లేదు కానీ, లేకపోతే ఏ మనుషుల చేతులు లేదు కానీ, మనం పుట్టించిన మన దేవుడు సృష్టికర్త అనే దేవుని చేతిలో మన భవిష్యత్తు ఉంది. ఎంత అద్భుతమైన దేవుడు! చాలా ఉన్నతమైన ఎంత గొప్ప భవిష్యత్తుని దేవుడు మన పక్షాన కలిగి ఉన్నాడు. అందుకే నా భవిష్యత్తు ఎరిగిన దేవా, ఒక మంచి భవిష్యత్తు నా కొరకే సిద్ధపరిచిన దేవా, నీకెంతో వందనాలని దేవుడిని ఏం చేయాలి, మనము స్తుతించాలా.
చాలామంది భవిష్యత్తు ఒక్కోసారి అడగబడుతుంది, నా బ్రతుకు ఇంక ఇంతేనా, నా బ్రతుకు ఇంకా ఈ అరికి వేరేనా, ఇంక ఈ పని నా బ్రతుకు అనుకుంటారు. సడన్గా కొంతకాలానికి వాళ్ళు భవిష్యత్తు మారిపోతుంది. ఎందుకు? ఎవరు ఊహించిన రీతిలోనే, ఎవరు తలంచిన రీతిలో వాళ్ళ భవిష్యత్తులు ఏమైపోతున్నాయి, తారుమారైపోతున్నాయి. ఎందుకు? ఆ భవిష్యత్తు ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. ఒకప్పుడు నా భవిష్యత్తు కూలి పని చేసుకుని బతికే భవిష్యత్తు నాది. ఎవరు ఊహించలేదు, నేను ఊహించలేదు. కానీ దేవుడు నా జీవితం టోటల్గా ఏమైనా చేశాడైనా, నా భవిష్యత్తును మార్చేసాడు ఆయన టోటల్గా. అసలు నేను ఎక్కడ పుట్టాను, ఆడ పెరిగాను, ఎక్కడున్నాను, నాకు ఒకసారి ఆలోచిస్తే ఇక సంతోషంలో ఏడుస్తూ కూర్చుంటా, దేవుని సన్నిధిలో ఏడుస్తూ కూర్చుంటా. ఎందుకు? ఎక్కడో కూలి పని చేసుకుని బ్రతకాల్సిన నేను ప్రభు రక్షించుకొని తన సొంత సమయంలో సేవ పిలుచుకొని, కానీ ఎన్నో ప్రాంతాల్లో ప్రభుని సేవించడానికి, ఆయన ప్రజల్ని ప్రభు సంపాదించడానికి ప్రభు కృపిస్తూ నడిపిస్తున్న గొప్ప దేవుడు. కనుక ప్రభునిది దేవుని బిడ్డ, మన భవిష్యత్తు ఒక ఉన్నతమైన రీతిలో దేవుని చేతిలో ఉంది. ఏమని బిడ్డ గుర్తించాలి సత్యాన్ని. నువ్వు విశ్వసించిన నా భవిష్యత్తు నా దేవుడు గొప్పగా సిద్ధపరచాలని ఎరిగి నమ్మి దేవుణ్ణి ఏం చేయాలి? స్తుతించాలా. దేవుణ్ణి ఏం చేయాలి? ఘనపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దావీదు భవిష్యత్తు అంటే గొర్రెల కాపరి. దావీదు యొక్క భవిష్యత్తు తండ్రి దృష్టిలో గొర్రెల కాపరి. కానీ దేవుని దృష్టిలో దావీదు భవిష్యత్తు అంటే ఇశ్రాయేలు దేశపు రాజు. చాలా ప్రాముఖ్యమైనది. ఆమోసు భవిష్యత్తు పశువుల కాపరి. ఇశ్రాయేలు అందరి దృష్టిలో ఆమోసు ఎవరంటే పశువుల కాపరి. కానీ దేవుని దృష్టిలో ప్రవక్త ఆయన. దేవుని దృష్టిలో అంటే దేవుని యొక్క భవిష్యత్తులో కనుక ఆమోసు ఏమై ఉన్నాడు? ఇశ్రాయేలుకు గొప్ప ప్రవక్త. అంతే, మనుషులు కూడా అంతే. అంటే ఎంత అద్భుతమైన. కానీ నా దేవుడు ఎవరంటే ఒక ఉన్నతమైన రీతిలో నా భవిష్యత్తుని సిద్ధపరిచి ఉన్న దేవుడు, నియమించిన దేవుడు, దాని కొరకు నన్ను సిద్ధపరుస్తున్న దేవుడు అని ప్రభుని ఏం చేయాలంటే మనము ఆరాధించాలని దేవుని యొక్క వాక్యం ప్రత్యేకంగా మన జ్ఞాపకము చేయబడుతుంది. ఇంకో మాట జ్ఞాపకం చేస్తున్నాం. 18వ కీర్తన 28వ వచనం. 18వ కీర్తన 28వ వచనం. నా దీపం వెలిగించువాడు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయి. నా దేవుడు చీకటిని వెలుగుగా చేయను. ఇది దావీదు యొక్క జీవితంలో సంభవించే పరిస్థితులు. అందుకే అంటాడు ఆయన 23వ కీర్తనలో, గడాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను, ఆయన నాకు తోడై ఉన్నాడు, ఆయన దొడ్డకర ఆయన దండము నన్ను గడాంధకారపు లోయలు, చీకటి లాంటి పరిస్థితులు, భయం కల్పించే పరిస్థితులు, అభ్యంతరపరిచే పరిస్థితులు, అయ్యో ఇంక నా జీవితం ఇంతేనా అనిపించే పరిస్థితులు, అవే చీకటి పరిస్థితులు. అయితే ఆ చీకటిలో ఆ చీకటిని దేవుడు ఏం చేస్తూ వచ్చిన ఆయన నాకు వెలుగుగా చేసి ఉన్నాడు. నా దేవుడు ఎవరంటే ఒకప్పుడు అంధత్వం నింపడిన నా జీవితాన్ని, చీకటితో నింపడిన నా జీవితాన్ని, ఎంతో భయాలతో నింపడిన నా జీవితాన్ని నా దేవుడు వెలుగుమయంగా చేసి ఉన్నాడు. నా దేవుడు ఎంత గొప్పవాడు. నా దేవుడు నాకు వెలుగై ఉన్నాడు. నా త్రోవకు, అందుకే రాయబడింది కీర్తనలో మనం చూస్తాం, నీ వాక్యము నా పాదముల దీపం, నా త్రోవకు వెలుగు. నా దేవుడు నా జీవితానికి వెలుగై ఉన్నాడు, నా త్రోవకు వెలుగై ఉన్నాడు. నన్ను అభ్యంతరపరిచే పరిస్థితులను, భయం పట్టే పరిస్థితులన్నింటినీ కూడా ఆయన వెలుగుమయంగా చేసిన నా దేవుడు. ఎంతోమంది మన జీవితాల్లో మన వెనక ఒకసారి వెళ్తే ఎన్నో సందర్భాల్లో చీకటి లాంటి పరిస్థితులు మన జీవితంలో అలుముకోలేదు. భయం కల్పించే పరిస్థితులు, అభ్యంతరపరిచే పరిస్థితులు, అయ్యో అని అనుకునే పరిస్థితులు, ఇలాంటి పరిస్థితులు ప్రేమల దేవుడు మన జీవితాల్లో ఆయన వెలుగై ఉంటూ వచ్చాడు. ఆయన నా చీకటిని వెలుగుగా చేసి ఉన్న నా దేవుడు. నా దేవుడు తర్వాత మీ దేవుడు అనుకులోకి రావాలి మనం. అవి ముందు నా దేవుడు ఆయన, తర్వాతే మనందరి దేవుడు. వ్యక్తిగతంగా ఆయన నా దేవుడు. నా దేవుడు ఎంత గొప్ప మన దేవుడు ఆయన. కనుక చాలా ప్రాముఖ్యత. దావీదు యొక్క జీవితం అంతట్లో చూడండి, ఎప్పుడు పోరాటాలే, పరుగులు తీసే పనే. వెనక సౌలు తరుముకుంటూ ఉన్నాడు, ప్రాణం గుప్పిట్లు పట్టుకొని అరణ్యంలో, కొండల్లోనూ, లోయల్లోనూ తిరుగుతున్న దావీదు యొక్క జీవితంలో ఆ చీకటి లాంటి పరిస్థితుల్లో ప్రాణాన్ని పిడిలు పెట్టుకొని పరుగులు తీస్తున్న పరిస్థితుల్లో నా దేవుడు నాకు వెలుగై ఉన్నాడు. చాలామంది జీవితాల్లో అనారోగ్య పరిస్థితుల్లో కనుక ప్రాణం బిక్కుమంటున్న పరిస్థితుల్లో దేవుడు తన వాగ్దానాల ద్వారా వెలుగుని తన వాక్యించే ధైర్యపరుస్తూ, ఆ చీకటి పరిస్థితులు దూరపరుస్తూ, ధైర్యమిస్తూ జీవితయాత్రలో ముందు నడిపిస్తున్న దేవుడు ఎంత గొప్ప దేవుడు. మన వెలుగైన దేవుడు, గొప్ప దేవుడు ఆయన. ఇది మన అందరికి అనుభవం. మరిశేషంగా నా గొప్ప అనుభవం ఇది, మా అనుభవం ఇది. దేవుడు వెలుగై ఉన్నాడు. కనుక నా దేవుడు, ఈ మాట నేను మళ్ళా చెప్పి ఇష్టపడుతున్నాను, నా దేవుడు ఎవరంటే నాకు వెలుగై ఉన్న దేవుడు.
చీకటిని పారదోలిన దేవుడు, గాఢంధకార పరిస్థితులను తీసివేసిన దేవుడు, ఆ భయాలు తీసివేసిన దేవుడు, ధైర్యాన్ని ప్రోత్సాహాన్నిచ్చిన గొప్ప దేవుడు నా దేవుడు అనేది ఇక్కడ మనకు ఎంతో గర్వంగా చెప్పాల్సిన గొప్ప మాటగా ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. 59వ కీర్తన 10వ వచనం, 59వ కీర్తన 10వ వచనం, నా దేవుడు, నా దేవుడు, మళ్ళీ చదవమా, నా దేవుడు అన్నమాట బిగ్గరగా చెప్పాలా, హృదయంతరం నుంచి రావాలా. నా దేవుడు తన కృపతో నన్ను, చాలు, నా దేవుడు తన కృపతో నన్ను కలుసుకుని, నా దేవుడు, దేవుడు అనుదినము ప్రాతకాలమున తన కృపతో మనల్ని కలుసుకుంటాడంట. ఆయన ఈ లోకంలో ఉదయకాలం మనల్ని ఎవరు కలుసుకోమునిపే మనం కలిసింది ఎవరంటే దేవుని కృప. గమనించిన మాటని సహోదరులు, మనం నిద్రలేస్తేనే మనం ఎవరు కలుసుకోమునిపే మనం కలిసినది ఏదంటే దేవుని కృప. కనుక నా దేవుడు ఎవరంటే ఇక్కడ మనం కీర్తన కడుతున్నాడు, నా దేవుడు తన కృపతో నన్ను కలుసుకున్న దేవుడు. ఈ దేవుని కృప అనే మాట మనం ఆలోచించి ఎన్నో గొప్ప సంగతులు. ఆయన కృపచేత రక్షించుకున్న దేవుడు, కృపచేత బలపరుస్తున్న దేవుడు, కృపచేత ఆదరిస్తున్న దేవుడు. నేనేమైనా కేవలం దేవుని కృప అయి ఉన్నాను, నా కృప నీకు చాలు, నీ బలహీనతలో నా శక్తి పరిపూర్ణము అగునుగాక. కనుక నా దేవుడు అంటే తన కృపలో ఉన్న ఆ సంపూర్ణ ఆశీర్వాదం నాకు అనుగ్రహిస్తూ జీవితయాత్రలో ఆయన కొరకు నన్ను నడిపిస్తున్న గొప్ప దేవుడు, గొప్ప దేవుడు. పాత నిబంధనలో దావీదు భక్తుని మనం చూస్తాం, దేవుని కృపను ఎక్కువగా అనుభవించి చెప్పిన వ్యక్తి. కొత్త నిబంధనలో దేవుని కృపను అనుభవించి వివరంగా చెప్పిన వ్యక్తి అపోస్తలుడైన పౌలు గారిని మనము చూస్తాం. కనుక నా దేవుడు ఎవరంటే ఆయన కృపగల దేవుడు, తన కృప చేత అనుదినం నన్ను బలపరుస్తున్న దేవుడు, నాకు సహాయపడుతున్న దేవుడు, నన్ను ఆదరిస్తున్న దేవుడు, తన కృపలను ఆశీర్వాదం నాకు అనుగ్రహిస్తున్న గొప్ప దేవుడు. నా దేవుడు కృపగలవాడు. అందుకే కనుక బైబిల్ అంతట్లో మనం చూస్తాం దేవుని కృపలో ఉన్న ఆశీర్వాదాలు ఎంతో గొప్పగా మనము చూడవచ్చు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయంగా ఇక్కడ మనము చూడగలుగుతున్నాం. ఇంకో మాట కూడా మనం జ్ఞాపకం చేస్తున్నాం. చూడండి, 2వ కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయము, 2వ కొరింథీ 1వ అధ్యాయము 3-4 వచనాలు, 3-4 వచనాలు. కనికరము చూపు తండ్రి, సమస్త ఆదరణ అనుగ్రహించు దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి దేవుడు స్తుతింపబడునుగాక. దేవుడు మిమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడు, ఆ ఆదరణతో అగినట్లు ఆయన మమ్మును, ఇక్కడ ఒక మాట రాయబడింది, కనికరం చూపు తండ్రి, సమస్త ఆదరణ అనుగ్రహించు దేవుడు. ఎవరి దేవుడు అమ్మా? ఎవరి దేవుడు? ఎవరి దేవుడు చెప్పాల? నా దేవుడు. చాలామంది మౌనం ఉన్నారు. నా దేవుడు ఎవరయ్యి? నా దేవుడు అంటే కనికరం చూపు తండ్రి, సమస్త ఆదరణ అనుగ్రహించు నా దేవుడు. సమస్త ఆదరణ ఈ లోకంలో మనకి ఎక్కడ మనం ఆశించిన రీతిలో, మనం కోరే రీతిలో, మన దుఃఖ నివారణ ఈ రీతిలో ఆదరణ లేదు. ఈ లోకంలో ఏ మనిషి నుండి సంపూర్ణ ఆదరణ మనకు లేదు. యెషయా గ్రంథం 66:13 రాయబడింది, ఒకని తల్లి ఒకరిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను, యెరూషలేములో మీరు ఆదరించబడదురు, యెరూషలేములో మీరు ఆదరించబడదురు. నా తండ్రిని దేవుడు ఎవరంటే నా దేవుడు నన్ను ఆదరించిన దేవుడు. ఏ పరిస్థితుల్లో, దుఃఖకరమైన పరిస్థితుల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లోనూ, కాటకాల్లోనూ, కొరతల్లోనూ, అన్ని పరిస్థితుల్లో నన్ను ఆదరించిన దేవుడు. ఎట్లా ఆదరించాడు? ప్రభు తన వాక్యం చేత ఆదరించే దేవుడు, తన కృపచేత ఆదరించేవాళ్ళని రాయబడింది 119వ కీర్తనలో. తన కృపచేత మనను ఆదరించే దేవుడు. ఎంత అద్భుతమైన దేవుడు అండి. కనుక నా దేవుడు, అందుకే రాయబడింది కింద ఒక మాట రాయబడింది, పౌలు గారు అంటాడు, ఆయన మా శ్రమంతట్లో మమ్మను శ్రమల్లో ఆదరించే గొప్ప దేవుడు. నా దేవుడు ఎవరంటే నా క్లిష్టమైన పరిస్థితుల్లో, నా శ్రమల్లో, బాధల్లో, దుఃఖాల్లో, అవమానంలో, నిందల్లో నన్ను ఆదరించిన దేవుడు. కనుక ప్రభునిధి ప్రియదేవుని బిడ్డ, నువ్వు ఆదరణ లేకున్నావేమో, శ్రమల్లో ఉన్నావేమో, దుఃఖంలో ఉన్నావేమో, బాధలో ఉన్నావేమో, అయితే కనికరం చూపు తండ్రి అయిన మన దేవుడు అన్ని పరిస్థితుల్లో మనం ఆదరించడానికి శక్తిమంతుడైన దేవుడు. ఒక్కోసారి మన జీవితయాత్ర మన వాళ్ళు మనం కోల్పోయినప్పుడు,
ఏ మనుషునికి ఆదరణ కూడా సంపూర్ణ కనుక నివ్వలేదు. కేవలం దేవుడు మాత్రమే ఆ స్థలాన్ని భర్తీ చేసి సంపూర్ణమైన ఆదరణ మనకు అనుగ్రహించేవాడు. ఆయన అనుగ్రహించేవాడు. ఎంత అద్భుతమైన ప్రభు. కనుక నా దేవుడు ఎవరంటే సమస్త ఆదరణ అనుగ్రహించడు. సమస్త ఆదరణ అంటే అన్ని పరిస్థితుల్లో, అన్ని ఇబ్బందుల్లో, అన్ని సమస్యల్లో, నాకు ఏది ఇబ్బంది అనుకుంటామో, నాకు ఏది సమస్య అనుకుంటామో, ప్రతి దాంట్లో కూడా సమస్త ఆదరణ అనుగ్రహించే గొప్ప దేవుడు నా దేవుడు అనేది ఇక్కడ భక్తుని యొక్క మాట మనము చూడగలుగుతా ఉన్నాం. ఇంకొక మాట నేను జ్ఞాపకం చేసిన ముగిస్తాను. చూడండి, 1 కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయము 57వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించిన దేవునికి, అదండి, మనకు జయము అనుగ్రహించిన దేవునికి స్తోత్రము కలుగును కాక. మనకు జయము అనుగ్రహిస్తున్న దేవునికి. ఎంత అద్భుతమైన సంగతి. అబ్బా, ఈ లోక నాకేం జయం వచ్చిందని అనుకుంటాం మనం. అందుకే పౌలు అపోస్తుడు రోమపత్రిక మాట చూద్దాం. రోమపత్రిక 8వ అధ్యాయము 35-37 వరకు మనం చూసినట్లయితే, క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపోడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువు అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. 37వ వచనం. ఆయనను మనల్ని ప్రేమించిన వారి ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయము, అది మనల్ని ప్రేమించిన వారి ద్వారా వీటన్నిటిలో అత్యధిక విజయము అనుగ్రహించుచున్న దేవుడు. కానీ నా దేవుడు ఎందుకంటే నా ప్రతికూల పరిస్థితుల్లో నాకు జయం అనుగ్రహిస్తున్న దేవుడు, నా కరువు కాటకాల్లో నాకు జయమిస్తున్న దేవుడు, నా శ్రమలో నాకు జయమిస్తున్న దేవుడు, హింసలో కరువులో నాకు జయమిస్తున్న దేవుడు. ఎంత అద్భుతమైన దేవుడు. మనల్ని ప్రేమించిన వారి ద్వారా వీటన్నిటిలో అత్యధిక విజయము పొందు. కనుక నా దేవుడు విజయం ఇస్తున్న దేవుడు, విజయపదమైన జీవితాల్లో నన్ను నడిపిస్తున్న దేవుడు. ఇప్పుడు విజయులమై ఆయన సన్నిధిలో మనం కూర్చొని ఆయన ఆరాధించడానికి దేవుడు మనం ఆయన సన్నిధికి నడిపించిన దేవుడిని ఇక్కడ మనం ప్రత్యేకంగా మనము చూడగలుగుతున్నాం. ఎంత అద్భుతమైన ప్రభు ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. అందుకే ప్రభు నా దేవుడు. కనుక ఎవరంటే ఆయన నన్ను పుట్టించిన దేవుడు, నాకు ఆధారమయ్యుంటున్న దేవుడు అనేది మనం చూస్తూ ఉన్నాం. రెండోది, నా రక్షణ శృంగమయ్యుంటున్న దేవుడు. నా రక్షణ శృంగమైన దేవుడు నాకు రక్షణ అనుగ్రహించడానికి తన సొంత కుమారుడిని ఈ లోకానికి పంపించాడు. ఈ లోకాన్ని పంపించాడంటే దాని వెనకేముంది? దేవుడు లోకమును నన్ను ఎంతగానో ప్రేమించాడు కాబట్టి తన కుమారుడిని నా కొరకు లోకానికి పంపించాడు. ఇదిగో లోక పాపను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. ఎంత అద్భుతమైన ప్రభు ప్రేమ అనేది ఇక్కడ జ్ఞాపకము. తనకు లోకంలో మనం ప్రేమించి తన ప్రియకుమని మన పాపల ప్రాయశ్చితం కొరకే ఆయన మన కొరకు అనుగ్రహించాడు అనేది జ్ఞాపకము చేయబడుతూ వచ్చింది. మనం ఇంకా ఏమవుతామో తెలియబడలేదు. కానీ అయితే ఒకప్పుడు మనం ఆయన ఏమవుతామట, కనుక ఆయన బిడ్డలము అని పిలవబడుచున్నాం. ఏంటంటే మనము ఆయన బిడ్డలము, ఒక దినాన్ని ఆయన చూస్తాము, ఆయన పోలి మనము ఉంటాము. రెండోది, కనుక మన రక్షణ అనుగ్రహించే దేవునికి స్తోత్రములు మనము చెల్లించాలి. తర్వాత మనం ఎన్నో చూస్తూ వచ్చినాము. కనుక నా దేవుడు ఎవరనేది చాలా ఉన్నాయి బైబిల్లో, దావీదు జీవితంలో చాలా ఉన్నాయి. నా దేవుడు అనే మాట కూడా ఒక ప్రత్యేకమైన సందేశాలు మనం చూస్తాం బైబిల్ అంతట్లో. గమనించండి, నా దేవుడు అనే మాట కూడా ఒక అద్భుతమైన అంశం మాట ఉంటుంది మన కొరకు. కనుక నా దేవుడు, కానీ నన్ను ఆదరించిన దేవుడు, నా దేవుడు చీకటిని వెలుగుగా మార్చిన దేవుడు, నా దేవుడు తన కృపను నాకు అనుగ్రహింపజేసిన దేవుడు, నా దేవుడు నాకు విజయం ఇచ్చి నడిపిస్తున్న గొప్ప దేవుడు. ఇంత గొప్ప దేవుణ్ణి, కనుక మన దేవుణ్ణి వ్యక్తిగతంగా నా దేవుణ్ణి ఆరాధించుకుంటే ఎట్లా ఉండగలము? కనుక ఈ వాక్యమును ఆధారం చేసుకుని మన ప్రభుని దేవుని ఆరాధించడానికి ప్రేమల దేవుడు సహాయము చేయనుగాక.